ఇక్కడ చూడండి, ఇదంతా ప్లై అయింది. ఇదంతా మొత్తం ఇది ఇలా లాగినా సరే మనకైతే ఈ టైల్ అడిసి NSA 145తో బతికిచ్చింది. సో అలానే మనకు NSA 105తో కూడా ఉంది. దీని థిక్నెస్ కూడా చూడండి, టైల్ థిక్నెస్. దీని టైల్ థిక్నెస్ చూడండి. సో NSA 125తో కూడా ఉంది ఇంత పెద్ద టైల్. ఇవన్నీ అడిసివ్ బ్యాగ్స్. ఇది 2 పార్ట్ సపరేట్ ఉంటుంది. 2 పార్ట్ ఎపాక్సీ కిట్ ఇది. మనకి జనరల్గా వచ్చేది 3 పార్ట్ ఎపాక్సీ. సో మనకి దీని ప్యాకింగ్ డిఫరెంట్ ఉంటుంది, దీని ప్యాకింగ్ డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఈ ప్యాకింగ్ డిఫరెంట్, ఈ ప్యాకింగ్ డిఫరెంట్. సో మనకి ఇది వచ్చేసరికి 2 పార్ట్ ఎపాక్సీకి 1 kgకి అయితే, సో ఇది మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఫిల్లర్ పౌడర్ అనమాట. ఇది ఈ ఫిల్లర్ పౌడర్ వచ్చేసరికి అక్కడ పౌడర్ రూపంలో వస్తుంది. ఇది వచ్చేసరికి లిక్విడ్ కైండ్ ఆఫ్ పేస్ట్. సో ఇది వచ్చేసరికి హార్డ్వేర్. సో ఈ రకంగా ఉంటుంది పేస్ట్. సో ఇది వచ్చేసరికి మనకి స్పార్కల్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్, 3 కలర్స్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి రీజన్ హార్డ్వేర్. ఇది వచ్చేసరికి గ్రోటోటైట్, మన అరాల్డైట్ టైప్. సో ఇది రీజన్. సో మనం రీసెంట్గా దీని గురించి చెప్పాం కదా మనం. సో గ్రూటో క్విక్. సో 20 ml, ఇది వచ్చేసరికి 50 grams, 20 grams 50 grams. ఇది గ్రూటోషీల్ PU. metal to metal, metal to wood, metal to wood, any substrate. ఓకే. సో గ్రూటోషీల్ PUతో సో దీని వచ్చేసరికి అతికిచ్చింది. ఇది వచ్చేసరికి గ్లూటన్ అక్రెసివ్. ఇది 1 kg 2 parts ఎపాక్సీ. ఇది 2 part ఎపాక్సీ. సో మనకి ఇది తెలిసింది, ఇది ప్రోటోకూల్. ఇది వచ్చేసరికి LWPS గ్రోటో ప్రూఫ్. సో మన కాంక్రీట్ మిక్స్లోకి యూస్ చేసేది. ఇది HBI లాటెక్స్ వాటర్ ప్రూఫింగ్ కోసం. సో ఈవెన్ చూడండి, NSA టైల్ అడిసివ్ NSA 95తో కూడా యూస్ చేసింది ఇది. సో ఎంత క్లారిటీగా ఉంది, ఇంత పెద్ద టైల్ కూడా NSA 95తో. సో అలానే NSA 75. సో ఆ టైల్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో సైజ్. ఇది చూడండి, फुल ताकत से అస్సలు రావట్లేదు. ఇది మొత్తం ట్రై చేసాను. సో అంతగా స్టిక్ అయింది NSA 55తో. ఇది కూడా నేను ఇందాక లాగింది కూడా NSA 55. ఇది NSA 15, NSA 35. చూడండి,
ఎంత పెట్టి గట్టిగా లాగినా అసలు రావట్లేదు ఇది. స్ట్రెంత్ అయితే చాలా బాగుంది.